సో నిన్నటి వీడియోలో మనం ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి వార్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అనేది మనం ఆస్ట్రాలజికల్గా బృహత్ సంహితను ఆధారం చేసుకుని అనలైజ్ చేసినాం. సో ఈ రోజు వీడియోలో మనం ఖమేనీ అనే వ్యక్తి ఎందుకు మరణించాడు, యుద్ధం అసలు ఎందుకు ప్రారంభమైంది అని మనం ఆస్ట్రాలజికల్గా బృహత్ సంహితను ఆధారం చేసుకుని అనలైజ్ చేద్దాం. సో పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, ఎప్పుడైనా సరే పాక్షిక సూర్యగ్రహణం కుంభరాశిలో ఏర్పడ్డప్పుడు, అందులో యాంగులర్ సోలార్ ఎక్లిప్స్ అయితే ఖచ్చితంగా నార్త్ వెస్ట్ రీజియన్లో యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది. అక్కడ ఉన్నటువంటి జనాలు యుద్ధం చేత పీడించబడతారు అని బృహత్ సంహిత శ్లోకం 39 ధృవీకరిస్తోంది. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఎప్పుడైనా సరే పాక్షిక సూర్యగ్రహణం కుంభరాశిలో ఏర్పడ్డప్పుడు దాని రంగు కనుక కపిలవర్ణం అయితే ఖచ్చితంగా మ్లేచ్ఛ జాతికి సంబంధించినటువంటి రాజు మరణానికి గురవుతాడు అని శ్లోకం 53 ధృవీకరిస్తోంది. శ్లోకం 39, 53 ఎంత కాన్ఫిడెంట్గా అక్కడ యుద్ధం జరుగుతుందని చెప్తోంది. తర్వాత అక్కడ మ్లేచ్ఛ జాతికి సంబంధించినటువంటి రాజు మరణిస్తాడని కూడా చెప్తోంది. ఇక్కడికి అయిపోలేదు, పాయింట్ నెంబర్ 3 కూడా ఉంది. సో పాయింట్ నెంబర్ 3 ఏంటంటే, ఎప్పుడైనా సరే కుంభరాశిలో పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడ్డాక ఆ వెంటనే సింహరాశిలో కనుక గ్రహణం ఏర్పడితే అప్పుడు ఆల్రెడీ అక్కడ ఏదైనా యుద్ధం కొనసాగుతోంది అంటే అప్పుడు ఖచ్చితంగా ఎవరైతే యుద్ధాన్ని ప్రారంభించారో ఆ యుద్ధాన్ని ప్రారంభించినటువంటి రాజు మరణానికి గురవుతాడు. ఇది ఇక్కడ ఫిబ్రవరి 17 రోజు వచ్చింది పాక్షిక సూర్యగ్రహణం. దీన్ని యాంగులర్ సోలార్ ఎక్లిప్స్. యాంగులర్ సోలార్ ఎక్లిప్స్ యొక్క ఇంపాక్ట్ 88 to 93% ఉంటుందన్నమాట. సో ఆస్ట్రాలజికల్ క్యాల్కులేషన్స్ బట్టి చూసుకుంటే ఈసారి వచ్చినటువంటి యాంగులర్ సోలార్ ఎక్లిప్స్ ప్రభావం 91.66% ఉందన్నమాట. సో మనం లోవర్ పాసిబిలిటీస్ క్యాల్కులేట్ చేసుకుంటే 88 లో పెంచి 91.66 తీసేస్తే మనకి అప్రాక్సిమేట్గా 3.66 డేస్ వస్తుంది. సో ఇది ఫార్ట్నైట్ మీద క్యాల్కులేట్ చేస్తారు అనమాట. ఈ క్యాల్కులేషన్ ఫార్ట్నైట్స్ మీద చేస్తారు. సో అంటే 15 డేస్ లో నుంచి ఈ 3.33 డేస్ తీసేస్తే మనకి అప్రాక్సిమేట్గా 11.66 డేస్ వస్తుంది. సో ఎగ్జాక్ట్గా గ్రహణం 17th జరిగితే ఎగ్జాక్ట్ 11th డేకి ఖమేనీ అతను చంపబడ్డాడు. సో ఇంత పర్ఫెక్ట్గా ఆస్ట్రాలజికల్ క్యాల్కులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, ఈ ఆస్ట్రాలజీ అనేది ఒక ఫేక్ అని. సో ఇక్కడికి అయిపోలేదు. పాయింట్ నెంబర్ 3 ఇంకొకటి పాయింట్ నెంబర్ 4 కూడా ఉంది. ఇది ఇంకొక వ్యక్తి యొక్క మరణాన్ని కూడా సూచిస్తున్నాయి. సో ఆ వ్యక్తి ఎవరు, యుద్ధం ఎప్పుడు ఆగిపోతుంది అనేది మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఇలాంటి అద్భుతమైనటువంటి కంటెంట్ ఇంకా కావాలి అనుకుంటే ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి, లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.